నా పేరు ఇస్నాథపల్లి భిక్షాలరావు అండి. మాది గుల్లలమోద. నేను ఎక్స్ సర్పంచ్ని. ఈ పాప మా ఊరు అంటే బొమ్మిడి దుర్గా భవాని. వాళ్ళ నాన్న, ఆమె వాళ్ళ అమ్మగారు. ఈ పాపకి ఛాతీ దగ్గర నొప్పి అని 2008లో నొప్పి అంటే విజయవాడ హెల్త్ హాస్పిటల్కి తీసుకెళ్లారండి. హెల్త్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఈ పాపకి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత మళ్ళా నొప్పి వస్తడం జరిగింది. నొప్పి వస్తే మళ్ళీ అదే హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు మా వల్ల కాదు, మీరు హైదరాబాద్ వెళ్ళండి అని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు యశోద హాస్పిటల్కి రాశారు. యశోద హాస్పిటల్కి వెళ్తే అక్కడ అవన్నీ టెస్టులు చేసి బాగా ఎక్కువ అమౌంట్ అవుతుంది, మీరు చేయించుకుంటారా, ఆపరేషన్ చేయాలి, చేయించుకుంటారని అడగటం జరిగింది. అయితే మా వల్ల కాదండి, అంత డబ్బు మేము పెట్టుకోలేము, మేము బాగా పేదవాళ్ళము అని వాళ్ళు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నా దగ్గరకు వచ్చి కలిశారు. నేను రవిశంకర్ గారని తెలుగు వన్ ఫౌండేషన్ అధినేత ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి కలుద్దాము, కలిస్తే ఆయన చెప్పిన దాన్ని బట్టి తీసుకెళ్ళి చేద్దామని చెప్పడం జరిగింది. అదే విషయంలో రవిశంకర్ గారిని కలిశాను. కలిస్తే మీరు తీసుకురండి, తీసుకొస్తే ఈ కేర్ హాస్పిటల్లో చూపిద్దాము, చూపించిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే అదే చేద్దామని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ కేర్ హాస్పిటల్లో తీసుకొచ్చాము. కేర్ హాస్పిటల్లో వాళ్ళు ఆపరేషన్ చేశారు. బాగా సక్సెస్ అయింది. బాగా ఈరోజు 15 రోజులు అయింది, బాగా ఉందని ఆ పాప కూడా చెబుతుంది. ఈ సహాయం చేసినందుకు ఈ తెలుగు వన్ ఫౌండేషన్ అధినేత రవిశంకర్ గారికి మా అందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.